అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక 2 డేస్ బ్యాక్ మా ఫ్యామిలీ, మా సిస్టర్ ఫ్యామిలీ కొంతమంది అంతా కలిసి ఊర్లో వాళ్ళంతా అరుణాచలం వెళ్ళాం. వెళ్ళే దారిలో వేలూరు నుంచి వెళ్ళాలనమాట. ఆ వేలూరులో వేలూరు కోట అనేసి ఒకటుంది. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పరమేశ్వరే ఉన్నాడు. అంటే శివుడి గుడి ఉంది. అక్కడికి వెళ్లి దర్శనం చేసినాం. అద్భుతంగా ఉంది గుడి అయితే. అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని ఇంత అద్భుతంగా మన యొక్క పురాతన కాలంలో వాళ్ళు కట్టారో ఈ కట్టడాలు అసలు. ఆ ముందర గోపురం చూస్తేనే కళ్ళు 2 చాలటం లేదు. అలాగే లోపల గూడా ఆర్కిటెక్చర్ ఎలా చేశారో తెలీదు గానీ అద్భుతంగా చేశారు. ఒకసారి మీరందరూ చూడండి. చాలా బాగుంది నిజంగానే. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. అప్పుడే మీకు గుడి యొక్క అందాలు, ఆ ఆర్కిటెక్చర్ డిజైన్‌లు ఎలా నిర్మించారో అర్థమవుతుంది. చూసిన తర్వాత మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్‌లోనే గోపురము. మనం ఎత్తులో నుంచి కొంచెం డౌన్ అయిపోవాలా. అప్పట్లోనే అద్భుతమైన ఆర్కిటెక్చరు. అసలు ఎటువంటి పరికరాలు ఉపయోగించారో తెలీదు గానీ అత్యద్భుతము. ఎంత ఎత్తు ఉందంటే గోపురం, అంత ఎత్తు గోపురము. అసలు మన హిందూ సాంప్రదాయానికి మనము రుణపడి ఉన్నాం. పుట్టడమే హిందూ సాంప్రదాయంలో. ఎన్నో జన్మల పుణ్యం కాకపోతే మనము హిందూ సాంప్రదాయంలో పుట్టలేము. ఈ చూడండి, శివుని దర్శించండి. మొబైల్ అలో లేదు లోపలికి. దొంగతనంగా తీయాల్సి వచ్చింది. ఆఖరికి మొబైల్ అయితే తీసుకునేసినారు, చూసి తీస్తున్నాం అనేసి. అని రిక్వెస్ట్ చేసి వాళ్ళంతా వాళ్ళు డిలీట్ చేస్తే అది డిలీట్ ఆప్షన్ ఉంటే తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఓం నమ శివాయ. దర్శించుకోండి అందరూ. ఈ సృష్టి అంతా శివ మహిమే. మీకు వీలుంటే వెళ్ళి చూడండి. వేలూరు సిటీలోకి వెళ్ళినట్టు ఎవరు అడిగినా చెప్తారు. మన యొక్క కోట, వేలూరు కోట అంటే ఎవరైనా చెప్తారు. వెళ్ళి చూడండి, చాలా అద్భుతం ఉంది. ఇదే ఆర్కిటెక్చర్. ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ యొక్క మనం ఇప్పుడు పిల్లర్స్ అప్పుడు అవన్నీ స్తంభాలు, మొత్తం 48 స్తంభాలు ఉన్నాయి. నేను అదే పని లెక్కేసినాను. ఒక్కొక్క స్తంభం పైన భగవంతుని స్వరూపాలు చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కి పెట్టున్నారు. రాముల వారిని, ఆంజనేయ స్వామిని, శ్రీకృష్ణుని, మహావిష్ణు అవతారము, ప్రతి ఒక్క దేవతల ప్రతిమను సృష్టించి పెట్టున్నారు. అత్యద్భుతంగా చెక్కున్నారు. అసలు ఒకే ఏకశిలా స్తంభం అది. ప్రతి ఒక్కటి అలాగే పెట్టారు. మొత్తము 48 స్తంభాలు ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. 2 కళ్ళు చాలా ఇది చూడండి ఎంత బాగా చెక్కున్నారో. మీకు కెమెరాలో కొంచెం నీట్గా కనబడకపోవచ్చు కానీ ఎదురుగా వెళ్ళి చూసినప్పుడు 2 కళ్ళు ప్రతి చోట వెళ్ళి చూడలేకపోయినాము. అసలు అత్యద్భుతంగా చెక్కారు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు కాలం మనము ఏదైనా చేసామంటే, చెక్కానామంటే ఓన్లీ ఒక 100 లేదంటే 200 ఇయర్స్ వరకే, తర్వాత అది స్మాష్ అవుతుంది. బట్ ఇది వందల సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది నాకు తెలిసి. రాజుల కాలం ఎప్పుడు 500, 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడులు అసలు అద్భుతంగా చేసి పెట్టినారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చూడండి ఆ కాలంలోనే అసలు ఎంత చెప్పుకున్నా అసలు చెప్పుకుంటూనే ఉండొచ్చు. మన యొక్క హిందూ సాంప్రదాయంలో పురాతన కాలంలో మన వాళ్ళు చేసి పెట్టిన చరిత్ర ఇంత అంత కాదు. ఇటువంటి చరిత్ర మనకు ఎక్కడ ప్రపంచంలో దొరకదు. మన హిందూ సాంప్రదాయం దొరుకుతుంది. మన యొక్క సనాతన ధర్మం గురించి ఫారినర్సే, పెద్ద పెద్ద సైంటిస్టులు మన యొక్క భగవద్గీతని ఆధారంగా తీసుకొని ఎన్నో కనిపెట్టారు. వాళ్ళే చెప్పారు భగవద్గీతకు మించింది ఏమీ లేదు, దాన్ని నమ్ముకుంటేనే ఈ భూమి, ఈ ప్రపంచము హిందూ మతం వల్లే బతుకుతుందని చెప్పినారు. అది జరుగుతూనే ఉంది ఎప్పటికి. కానీ అలా చెప్పినందుకు ఆ సైంటిస్టులంతా అన్ని మతస్థులు చాలా దారుణంగా చంపేసినారు. ఈ విషయం చాలామందికి తెలుసు. ఇది రథం, రాజుల వారి కాలంలో రథం అనమాట. అది చూపుడికి పెట్టారు. చూడండి ఎంత గొప్పగా బంగారుతో చేసి పెట్టున్నారు. యాక్చువల్గా అది బంగారు కలర్లో చేసి విజిట్ చేయండి మీరు కూడా.